ఈ ఫోటో చూడండి. రవీంద్ర జడేజా అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అంతా రెడ్ క్యాప్స్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇచ్చినట్లు టెస్ట్ మ్యాచ్ల్లో ఏమైనా ఇస్తున్నారా అని అనుకోకండి. ఈ రెడ్ క్యాప్ మనమే కాదు, ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు కూడా పెట్టుకున్నారు. అండ్ నిన్న లార్డ్స్కి చాలామంది రెడ్ కలర్ డ్రెస్లో వచ్చారు. దీని అంతటికీ రీజన్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, మాజీ ప్లేయర్ అయిన ఆండ్రూ స్ట్రాస్. ఆయనకు రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. అసలు క్యూర్ కానీ క్యాన్సర్ పేషెంట్ల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ సంస్థ పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిధులను సేకరించి ఈ సంస్థ క్యాన్సర్ రోగులకు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాలన్నీ ఆండ్రూ స్ట్రాసే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని మరీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అసలు ఆయన భార్య పేరు ఈ రూత్ స్ట్రాస్. ఆస్ట్రేలియాకు చెందిన నటి, మోడల్ అయిన రూత్ స్ట్రాస్ను 2003లో ఆండ్రూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇంగ్లాండ్ తరపున స్ట్రాస్కి ఆడే అవకాశం రావడం, ఆ టీంకి కెప్టెన్ కావడం జరిగిపోయాయి. ఆండ్రూ కోసం ఇంగ్లాండ్కి షిఫ్ట్ అయిపోయిన రూత్ తన భర్తతో, 2 పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండగా 2018లో ఆమెకు ఇన్క్యూరబుల్ లంగ్ క్యాన్సర్ ఉందని తేలింది. జీవితంలో కనీసం ఎప్పుడూ స్మోక్ కూడా చేయని రూత్ స్ట్రాస్ 46 ఏళ్ల వయసులో అదే ఏడాదిలో కన్నుమూశారు. తన భార్య జ్ఞాపకార్థం నయం కాని క్యాన్సర్తో బాధపడే రోగుల కోసం ఆండ్రూ స్ట్రాస్ 2019లో ఈ రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ను స్థాపించి అప్పటి నుంచి ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ 5,000 మంది క్యాన్సర్ రోగులకు 41 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. దానికి మద్దతుగానే నిన్న భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ మంచి పని కోసం తాము రెడ్ క్యాప్ ధరించి ఇలా కనిపించారు.